ఏ చిన్న పొరపాటు జరిగినా పాపకి హాని జరిగే అవకాశం ఉందన్నయ్య. అయ్యో అవును మధు, ఇంత పబ్లిక్ గా పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకుంటుంది అంటే దీని వెనక ఏదో పెద్ద బలగం ఉండే ఉంటుంది. దాని బొందుంటుంది. నువ్వేం భయపడకు సిస్టర్. ఆవేశపడకన్నయ్య. మనకు తెలియకుండానే ప్రమాదంలో ఇరుక్కుపోయాం. అనుకోకుండానే ల్యాండ్ మైన్ మీద కాలు వేశాం. ఆచితూచి అడుగు వెనక్కి తీయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాప ప్రాణానికి ముప్పొస్తుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్ మధు. ముళ్ళు మీద బట్ట వేశాం. ఎంత జాగ్రత్తగా వెనక్కి తీసుకుంటే అంత మంచిది. తాట తీద్దామంటే వద్దు అంటున్నావు. మరి ఇప్పుడేం చేద్దాం? ఒకవైపు లతక్క వాళ్ళు, మరోవైపు గంగమ్మ. వాళ్ళిద్దరి కళ్ళు కప్పి మన పాపని సురక్షితంగా తీసుకురావాలి అంటే ఒకటే మార్గం. ఏంటమ్మా అది? అర్థమైందా? ప్లాన్ అదిరింది సిస్టర్. కౌసు, మనం వెంటనే గెటప్ చేంజ్ చేద్దాం. ఎవ్వరికి అనుమానం రాకుండా, చిన్న రక్తపాతం కూడా జరగకుండా ఈ పద్మవ్యూహం నుంచి బయటపడాలి. అదే మన టార్గెట్. నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదంటే బాబు మీ ముందు వాళ్ళెంత బాబు, వాళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళు మీ ముందు పురుగులు బాబు. అయినా సరేనయ్యా, నా వల్ల కాదంటున్నాను కదా. బాబు బాబు మీరింకేం మాట్లాడకండి. మీరు ఈ సినిమా చేయకపోతే ఇంకెవరో చేయలేరు బాబు. క్లారిటీ ఇచ్చేవయ్యా. మీలాంటి దరిద్రుడు తప్ప ఈ సినిమా ఇంకెవరు చేయండి అంటనా? ఏం లేదు బాబు, ఏం లేదు. ఇదిగో డైరెక్టరు, ఈ సీన్ నుంచి ఇంకో క్యారెక్టర్ ని ఎంటర్ చేయాలి. ఇంకో క్యారెక్టరా? ఎవరు మేడం? ఏ సెక్యూరిటీ మేడం, ఇలారా. వస్తున్నా మేడం. ఇతనే. ఏయ్, నీకు యాక్టింగ్ వచ్చా? మీకు డైరెక్షన్ తెలుసా అండి? ఫుల్గా వచ్చు. నాకు డబుల్ ఫుల్ గా వచ్చు. సరే, నేను చూసుకుంటా మేడం. సాధ్యమైనంత త్వరగా పాపం తెచ్చిచ్చేయి. ఇక పాప నాది, దాని సంగతి నేను చూసుకుంటా మేడం. సరే సరే, జాగ్రత్త. బాబు గారు, సీన్ ఏంటంటే మీ ఇద్దరు భార్యలకి ఒక్కటే నెక్లెస్ తీసుకొచ్చారు. అది నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అంటూ పోటీ పడ్డారండి. వాళ్ళ గొడవ చూడలేక మీరు ఉరేసుకుంటా అని బెదిరించారు. దాంతో వాళ్ళు సర్దుకున్నారు. అది కాదు ప్రసాద్, సీన్ మొత్తం బాగానే ఉంది కానీ యూరేసుకోవడం గురించే కొంచెం టెన్షన్ గా ఉందయ్యా. దాని గురించి మీరు టెన్షన్ పడకండి బాబు, నేను చూసుకుంటాగా. ఏంటి నా శవాన్న? అవును బాబు. ఒరేయ్, షాట్ రెడీ చేయండి రా. రే కుర్చీ అయ్యరా, డైరెక్టర్ చూస్తాం ఎందుకు తాళ్లేగా. ఈ ప్రసాద్ గారు చూస్తుంటే నన్ను ఎప్పుడూ చంపేసేలాగా ఉన్నాడు రా. కెమెరా యాక్షన్. పెద్ద పాప, చిన్న పాప, మీకోసం నెక్లెస్ తెచ్చాను. ఓ రోజు నువ్వు పెట్టుకో, ఓ రోజు నువ్వు పెట్టుకో. అక్క చెల్లెలు అన్న తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండాలి. సరే, ముందు నాకు పెట్టండి. ఈ ఒక్క రోజు కాంప్రమైజ్ అయ్యారు. ఇదిగో ఆగరా. ఏంట్రా నీ డైలాగ్ ఏంటో నేను చెప్పనా? ఈ నెక్లెస్ నువ్వు పెడతానంటావు అంతే కదా? అవును బాబుగారు. అంటే నాకు తెలుసు నీ డైలాగ్ కూడా. అంటే ఆ పనుని నన్ను అనుమానిస్తున్నారు, నేను వెళ్ళిపోతానంటావు అంతే కదా? బాబుగారు, నీ డైలాగ్ కూడా నాకు తెలుసు. అది లేనప్పుడు నేను ఎందుకండి దాని వెనకాల నేను వెళ్ళిపోతానంటావు అంతే కదా? అది కూడా తెలుసు. అక్క లేనప్పుడు నేను ఎందుకు నేను వెళ్ళిపోతానంటావు అంతే కదా? అన్ని తెలిసిపోయినాయా నీకు? అయినా మేము ఆగవండి. ఏ సెక్యూరిటీ, పాపని లైవ్ ఇవ్వను. ఇవ్వనంటానికి నువ్వెవడ్రా? ఆ మాట అడగడానికి మీరెవర్రా? పనోడివి పనోడ్లాగుండు. ఎక్స్ట్రాల్ చేస్తే చంపుతా. సూపర్ రా సెక్యూరిటీ, నువ్వు అలాగే ఉండు, అస్సలు తగ్గొద్దు. నీ వెనకాల నేనున్నాను.
ఏయ్ మా పాపని ఇవ్వననడానికి నువ్వెవడిరా? సెక్యూరిటీని నన్ను కాదని పాపని టచ్ చేశారో పుచ్చ పేలిపోద్ది. వినండి. ఏమండి వీడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు నేను వాడి సంగతి చూస్తాను. పక్కకు రండి. ఏమండి నెక్లెస్ పెట్టండి. ఇది నాకు పెట్టండి. ఆపండి. నాకు నచ్చని పని చేశారో పాపం తీసుకుని వెళ్ళిపోతానంతే. నువ్వు కూడా పాపం తీసుకెళ్లిపోతావా? అది పాప అనుకున్నారా? వజ్రాలు మింగిన చేప అనుకున్నారా? నేను తీసుకెళ్లిపోతాను అనడానికి. నాకు నచ్చని పని చేశారో పాపం తీసుకుని వెళ్ళిపోతానంతే. వాడి సంగతి తర్వాత అండి, ముందు నా సంగతి తేల్చండి. నెక్లెస్ నాకు ఇస్తారా లేదా పాపం తీసుకుని వెళ్ళిపోమంటారా? చిచి ఏదో జన్మని ఈ బతుకు బతికే కంటే ఊరేసుకొని చచ్చిపోవడం బెటర్. ఒకసారి చీరతోట నేను అడిగింది ఈ చీర కాదే, మీరు వాళ్ళ చీర తెచ్చుకో. అంటే చచ్చిపోమని ఫిక్స్ అయిపోయావా? నీ చచ్చిపోతానే. చిచి ఏదో బతుకు నిజంగా సస్తాడంటావా? ఏమోనే బాబు గారు చీరని తాడు తెచ్చారండి బాబు గారు. ఎంతకైనా మంచిది, ఈడు తోడు బాగానే ఉంటుంది, వేసుకోండి తాడు. నేను ఊరేసుకుంటున్నానే. చావండి. నేను పోతే గాని నీకు మొగుడీలు ఏంటో తెలీదే. బాబు గారు ఏంట్రా? నేనుండగా మీరు కష్టపడరు నేను చూడలేను బాబు గారు. అంటే నా బదులు నువ్వు ఊరేసుకుంటావా? లేదు బాబు గారు, మీ బదులు నేను ఈ కుర్తిని బాబు నువ్వు సూపర్ బాబు. నటించమంటే జీవించేస్తున్నావు బాబు, జీవించేస్తున్నావు. ఆయన నిజంగా చచ్చిపోయేలా ఉన్నారండి. ఒరే బాబుకి నిజంగానే ఊరి పడిందిరా, రండిరా బాబు. బాబు రక్షించండి, రక్షించండి. అటు చూడు, పాపం తీసుకుని వెళ్ళడానికి మనకి ఇదే కరెక్ట్ టైం. కరెక్ట్. పదండి. లేపండి, జాగ్రత్త మెల్లిగా చెప్పండి. ఇంకోసారి పాప జోలికొచ్చారో చంపుతా. ఏం లేదు బాబు, జ్యూస్ చెప్తున్నా, జ్యూస్. అయ్యో సెక్యూరిటీ, పాపనాడు పడుకోబెట్టమ్మా, పాపనాడు పడుకోబెట్ట. పడుకోబెట్టి షాట్ ఉందమ్మా. సార్ చిన్న బ్రేక్. కొంచెం ఉంటే చచ్చిపోతున్నా. అర్థం కాదురా చచ్చిపోయేలా నేనుంటే నా అమ్మ చూసుకోమంటావేట్రా? ఇంకా కళ్ళైనా తెరవక ముందే ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా నీకు. అందరి తల్లులు పాలని ప్రేమని పంచితే ఈ తల్లి నీకు పుట్టగానే బాధని పంచింది. నన్ను క్షమించమ్మా. ఈ రాక్షసుల బారి నుంచి ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను. కొట్టేశారు బాబు. అవును, వీడేంటి అక్కడే చచ్చాడు? పాపను ఎలా తీసుకెళ్ళాలి? ఆ మధుకి ఈ పాప తన పాపేనని తెలియక ముందే మనం పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఆ సెక్యూరిటీ అటు వెళ్ళంగానే కొట్టేద్దామే. వాడు వెళ్ళి చావట్లేదు కదా బాబుగారు. నువ్వు వెళ్ళి పంపవే. పాపని ఎలాగైనా తీసుకెళ్లాలనుకుంటే వీళ్ళిక్కడ చచ్చారు. ఏదో ఒకటి చేసి అర్జెంటుగా బయటపడాలి. పాప పాప పాప. అయ్యో, ఒకవైపు వీళ్ళు, మరోవైపు ఈ గంగమ్మ. భగవంతుడా,
నా పాపని రక్షించుకునే మార్గం చూపించు తండ్రి. సరే హలో ఎక్స్క్యూజ్ మీ హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటే పాప మందు కోసం ఏడుస్తుంది. ఓ క్వార్టర్ అప్పిస్తావా? గంగమ్మ డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తా. ఆ గంగమ్మ నేనేరా? నువ్వా? వస్తాయి అసలు నువ్వు ఆడదానివేనా? నా పాతకి నేను హ్యాపీగా ఆడుకుంటుంటే 5,000 ఇస్తా, ఆకిత పప్పిత తీసుకొచ్చి గదిలో పడేస్తావా? మర్యాదగా నా క్వార్టర్ నాకు ఇచ్చేయి. నా క్వార్టర్ నాకు ఇవ్వ. వస్తాయి వస్తా గంగా. నా క్వార్టరే నా నుంచి తప్పించుకోలేవు అంటే. చిన్ని బుజ్జి చిన్ని సెక్యూరిటీ మంచినీళ్ళు కావాలి. అక్కడ ఉన్నాయా? ఒక థ్యాంక్ యూ. సత్యంరా నసబెట్టి చంపేస్తాడే, ఏం చేద్దాం? మళ్ళీ వద్దాం పదండి పద. ఇంత బరువు ఉందేంటి? సెక్యూరిటీ బొట్టలో ఏం పెడదానుకుంటున్నా? అది ఏంటంటే పెట్టలేవు. ఎందుకంటే లోపల పాప ఉంది. పాప అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పావు. లేవు, ఏడున్నాయి? అది ఇటుని చూడండి. అక్కడ ట్రాక్స్ బాబా వర్షను. అమ్మయ్యా, తాగుండడం వల్ల పాప విషయం వదిలేశాడు. గంగమ్మ మనిషి అయి ఉంటాడు. పాపుండగా వీడితో గొడవ పడ్డం మంచిది కాదు. ఎక్కడికి? బయటికి. గంగమ్మక్క లోపలందేడా? అందరికీ నా గురించి చెప్పిందనమాట. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎవడ్రా అనుకొట్టింది? ఎవడ్రా? అమ్మయ్య, వెళ్ళిపోయాడు.
ఏయ్, నిన్ను ఆ గేట్ నుంచి రమ్మంటే ఈ గేట్ నుంచి వచ్చావేంటి? అబ్బాది మీకోసం ఆ గేట్ దగ్గర చూశాను మేడం, మీరు కనిపించలేదు. సర్లే రే, రే నేను వెళ్ళిన తర్వాత విని లోపలికి పంపించండి. సరే అక్క. నేను లోపలికి వెళ్ళొచ్చా? ఎలా? ఊరికనే కళ్ళు నెత్తినెట్టుకొని నడుస్తున్నావా ఏటి? ఎద్దు మాదిరిగా వచ్చి గొద్దేసినావా? 7 కొండల వాడా, నన్ను ఎద్దంటావా? నువ్వే పందివి ఏనుగువి తప్పుకుంటూ వచ్చావు. నన్నే పంది అంటావా? నువ్వే అడవి పంది మాదిరి నడుతా అవుతున్నావు. కోస్తే కొవ్వూరికి నెల్లూరికి సరిపెట్టట్టున్నావు. నన్నే అంటావా? నన్నే కోస్తానంటేవే నిన్ను నిన్ను నా సిగరెట్ పట్టుకుంటే నా మొగుణ్ణే సిగరెట్ లాగా నలిపేసినానే. నువ్వెంత? నా సిగలో పేనంత రాయి చూసుకుందాము. నిన్ను ఇదేటిది మన బొట్లా ఉంది. తాగితే ఒక్కళ్ళు ఇద్దర్లా కనిపిస్తారంటే ఏవో అనుకున్నా. ఇప్పుడు లైవ్ లో ఇద్దరిని చూస్తున్నాను. మనం ఇక్కడ వద్దమ్మా, ఇక్కడ ఏనుగులు తిరుగుతున్నాయి. వెళ్ళిపోతాం. అదే నాందా చంద్రముఖి సెల్లలు యంత్రముఖే నాతో ఎట్టుకుంటే పగిలి పొడుస్తుంది. పాయే ఇదేవతి ఉత్త తింగర్ దానిలో ఉంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నాను. ఆయన ఇది నా లొకేషన్లో తిరుగుతుందేంటి? అమ్మో పాప, అమ్మో అమ్మో నా లక్షలు, అమ్మో అమ్మో అయ్యో. నువ్వు? నేను బాంబే పార్టీని, జస్ట్ బాంబే నుంచి చచ్చా. చచ్చా కాదు నాయనా, వచ్చా అనాలి. అదే 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 బాంబే నుంచి వచ్చా. నాకొక చిన్న శోభనం కావాలి. శోభనవా? నేను అలాంటిదని కాదు. నో శోభనం అంటే హెల్ప్ హెల్ప్. ఓహో సహాయమా? ఏంటది? బేబీని జల్దీ తీసుకురావాలి. ఆల్రెడీ తీసుకొచ్చా. ఓ రియల్లీ? ఏది చూపించు. నువ్వు ముందు డబ్బు చూపించు. నా దగ్గర దుడ్డు చాలా ఉంది. అమ్మో ఎంత డబ్బు, ఎంత డబ్బు. బేబీని జల్దీ చూపించు. ఇదిగో పాపం చూసుకో.
ఏ క్యా హై పాపం చూపిస్తానని పత్తర్ చూపిస్తావా? నన్ను డోకా చేయాలని చూస్తావా? నీ పీక కోస్తా. ఆగవయ్యా బొంబాయి, ఎక్కడేదో పొరపాటు జరిగింది. నుండు, నేను పాపం తీసుకొస్తాను. దేవుడా, పాపను ఎవరెత్తుకెళ్ళారయ్యా? అబ్బా, ఏంటిది? ఎవరు చూడక ముందు ఒకసారి పాపం చూసుకుందా. పాపా, అమ్మయ్యా, బచ్చో బచ్చో.